Ever wondered how do the experts predict if the economy is going to grow or if we are going to face a slowdown much before we get the actual numbers? There is one magic number behind all this, and that is nothing but the Purchasing Managers Index. So, you know the significance of this index now. In this video, I'm going to discuss all the aspects related to the Purchasing Managers Index, and these are the aspects which we are going to cover under it. First of all, అసలు PMI అంటే ఏంటి and how does it work? Then what are different types of PMI we are going to calculate, and how do you derive or come to that PMI value, and how do you interpret the value which is being taken, okay? And lastly, the significance. And after, by the end of this video, you will be able to solve this practice question which is given in the point of the prelims. So without any further delay, let's dive in. This is Manoj and welcome to Merit Minds. This is the third episode of the daily economy series of Eco Prep, where I'm going to cover the important economy related aspects from the current affairs. So, who are these purchasing managers? Asli purchasing managers ante evaru? See, the purchasing managers are those people who are responsible for the procurement of the materials or the goods and services which are needed for the company or the private firm to work efficiently and also profitably. అంటే ఒక కంపెనీకి కావాల్సిన మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ సేకరించే బాధ్యత ఈ పర్చేసింగ్ మేనేజర్స్ అనమాట. సో ఈ పర్చేసింగ్ మేనేజర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు బేసిక్గా ఏం చేస్తారు అని చెప్పంటే, ఫస్ట్ అసలు కావాల్సిన మెటీరియల్ ఆర్ ది ఎక్విప్మెంట్ ఏంటి, దాన్ని బెస్ట్ బయర్స్ ఎక్కడ దొరుకుతున్నారో, సప్లయర్స్ ఎక్కడ దొరుకుతున్నారో వాళ్ళతో ప్రైస్ నెగోషియేట్ చేయడం, అండ్ అల్టిమేట్లీ కావాల్సిన ప్రైస్కి ఆ మెటీరియల్ అంతా తీసుకురావడం, ఇది పర్చేసింగ్ మేనేజర్స్ యొక్క బాధ్యత అనమాట. సో ఈ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేది ఇట్స్ ఏ సర్వే బేస్డ్ ఎకనామిక్ ఇండికేటర్. అంటే ఏంటి? ఈ పర్చేసింగ్ మేనేజర్స్కి ఒక సెట్ ఆఫ్ క్వశ్చనేర్ అనేది ఇస్తారనమాట. ఆ క్వశ్చనేర్లో సర్వేలో వాళ్ళు పెట్టిన ఆన్సర్స్ బట్టి ఈ ఇండెక్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఇట్ రిఫ్లెక్ట్స్ ద బిజినెస్ యాక్టివిటీ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ద సర్వీస్ సెక్టర్స్. అంటే ఈ రెండు సెక్టర్స్లో ఎంతవరకు బిజినెస్ బాగా జరుగుతుంది ఆర్ తక్కువ జరుగుతుంది అనే విషయం అనేది మనకి సర్వేలో వచ్చిన ఆన్సర్స్ బట్టి మనకి తెలుస్తాయి అన్నమాట. ఫర్దర్ ఇట్ మెజర్స్ ద చేంజెస్ ఇన్ ద పర్సెప్షన్. అంటే ఒక 4 to 5 కీ బిజినెస్ వేరియబుల్స్ అనేది మనం తీసుకుంటాం. ఆ 4 to 5 కీ బిజినెస్ వేరియబుల్స్లో ఏ రకంగా మనం చేంజ్ అబ్జర్వ్ చేస్తున్నాము అనేది మనకి ప్రతి నెల, అంటే మంత్ ఆన్ మంత్ మనకి ఇండికేటర్ అనేది మనకు కావాల్సిన ఇండికేషన్స్ ఇస్తుంది. అండ్ ఇట్ ప్రొవైడ్స్ ఇన్ఫో. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇదంతా కావాలి అని చెప్పంటే, మనకి ఇప్పుడు కంపెనీలో కీ డెసిషన్ మేకర్స్ ఉంటారు. వాళ్ళు దేని మీద ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఖర్చు తగ్గించాలి. అయితే సేమ్ పాయింట్ ఆఫ్ టైం బిజినెస్ అనలిస్ట్స్ ఉంటారు. వాళ్ళు బిజినెస్ని ఏ రకంగా ఏ ఫ్యాక్టర్స్ మీద అనలైజ్ చేయాలి. అయితే సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఇన్వెస్టర్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు. ఇవన్నీ కూడా ఏంటి అని చెప్పంటే పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ వల్ల వీటన్నిటికీ హెల్ప్ అవుతుంది. నౌ మూవింగ్ ఫార్వర్డ్. సో హౌ డస్ దిస్ యాక్చువల్లీ వర్క్? Monthly surveys are sent to purchasing managers in the private firms, and ఈ రెస్పాండెంట్స్ ఎవరు? రెస్పాండెంట్స్ ఆర్ నథింగ్ బట్ ద పర్చేసింగ్ మేనేజర్స్. వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పంటే, వీళ్ళు ఇచ్చిన వేరియబుల్స్ బట్టి కండిషన్స్ ఇంప్రూవ్ అయ్యాయా, లేదా ముందు మంత్ కంటే డిటోరేట్ అయ్యాయా, ఆర్ లేకపోతే రిమైన్ అన్చేంజ్డ్, అంటే ముందు మంత్తో పోలిస్తే సేమ్ ఉన్నాయా అనేవి చూస్తారనమాట. సో ఈ పిఎంఐ అనేది ఎవరు రిలీజ్ చేస్తారు అని చెప్పంటే, ఇట్ ఈస్ రిలీజ్డ్ బై ఏ ప్రైవేట్ ఫర్మ్ కాల్డ్ S&P Global, organization called S&P Global, which was formerly called as the IHS Markit. సో ఈ కీ వేరియబుల్స్ మనం ఏదైతే ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నామో దాని మీద వీళ్ళు ఇంప్రూవ్డా, లేకపోతే నాట్ ఇంప్రూవ్, డిటోరేటెడా, లేకపోతే రిమైన్స్ అన్చేంజ్డా అనేది మనకి ఈ వేరియబుల్స్ బట్టి అర్థమవుతుంది. నౌ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిఎంఐ? నేను ఇందాక చెప్పినట్టుగా మనం 3 ఫ్యాక్టర్స్ దీన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఫస్ట్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ ఫర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, దెన్ ద సర్వీసెస్ పిఎంఐ ఫర్ ద సర్వీస్ సెక్టర్, అండ్ ఈ రెండింటి వెయిటెడ్ యావరేజ్ తీసి మనం ఒక కాంపోజిట్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేది తీస్తామన్నమాట. దెన్ మనకి ఏ రకమైన ఫ్యాక్టర్స్ ఆర్ వేరియబుల్స్ మీద దీని మీద బేసిస్ అయి ఉంటుంది. ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి న్యూ ఆర్డర్స్. అంటే ఒక కంపెనీకి ఎన్ని కొత్త ఆర్డర్స్ వచ్చాయి ముందు నెలతో పోలిస్తే. ఇవన్నీ కూడా ఏంటి, మనకి మంత్ ఆన్ మంత్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము. సో ముందే క్యాలిక్యులేట్ చేయడానికి ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి. ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం
కంపెనీ ఎంత అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేసింది, దట్ ఈస్ ద సెకండ్ ఫ్యాక్టర్. అండ్ జాబ్స్ ఏ రకంగా అంటే ఎక్కువ మందిని తీసుకున్నామా లేకపోతే తక్కువ మందిని తీసుకున్నామా లేకపోతే తీసేసామా, ఎంప్లాయ్మెంట్ దాని మీద ఉంటుంది. నెక్స్ట్ సప్లయర్స్ డెలివరీ టైం, అంటే సప్లయర్ ఆన్ టైం డెలివరీ చేస్తున్నాడా లేకపోతే డిలే చేస్తున్నాడా, లేకపోతే సేమ్ ముందు మంత్ ఎలా ఇచ్చాడో ఇప్పుడు కూడా అలానే ఇస్తున్నాడా. లాస్ట్లో స్టాక్ ఆఫ్ ది ఐటమ్స్ విచ్ ఆర్ పర్చేస్డ్ ఫర్ ద ఫర్మ్. ఈ 5 కీ వేరియబుల్స్ మీద మనం ఏదైతే సర్వే ఉన్నామో ఆ సర్వే తీసుకొని దానికి తగ్గట్టుగా మనం పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేస్తాం అనమాట. ఓకే సార్, మనకి ఇప్పుడు నెంబర్స్ వచ్చాయి, వీఆర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సరే, అసలు మనకి ఏ బేసిస్ మీద అది పెరిగిందా తగ్గిందా అని తెలియాలి అని చెప్పంటే, సో కాంపోజిట్ పిఎంఐ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇఫ్ ద పిఎంఐ వాల్యూ ఈజ్ అబౌవ్ 50, అంటే 50 కంటే ఎక్కువగా వాల్యూ ఉంటే దాన్ని మనము వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ది ఎక్స్పాన్షన్ ఇన్ ద బిజినెస్ యాక్టివిటీ. అంటే బిజినెస్ యాక్టివిటీ ముందు మంత్తో పోలిస్తే మనకి ఈ మంత్ పెరుగుతుంది అన్నట్టు. దెన్ ఇఫ్ ద యాక్టివిటీ ఈస్ బిలో 50, ఇఫ్ ద వాల్యూ ఈస్ బిలో 50, దెన్ యూ కెన్ సే దెర్ ఈస్ కాంట్రాక్షన్ ఇన్ ద బిజినెస్ యాక్టివిటీ. అంటే ముందు నెలతో పోలిస్తే ఈ నెల మనకి బిజినెస్ తక్కువ అవుతుంది అన్నట్టు. దెన్ కరెక్ట్గా మనకి సేమ్ రెండు కాకుండా ఎగ్జాక్ట్లీ 50 వచ్చింది అనుకోండి, రెండు కాకుండా ఎగ్జాక్ట్లీ 50 వస్తే ముందు నెలతో పోలిస్తే ఈ నెల బిజినెస్ యాక్టివిటీలో చేంజ్ అనేది ఏం చూడము అన్నట్టు. అండ్ ఫాలింగ్ పిఎంఐ అంటే ఈ 50తో సంబంధం లేకుండా ముందు కంటే తక్కువగా వస్తే దాన్ని ఏమంటాము అని చెప్పంటే గ్రోత్ స్లో డౌన్ అయింది అంటాము. అంటే గ్రోత్ యాక్చువల్లీ ఇండెక్స్లో మనం అబ్జర్వ్ చేస్తున్నాము, బట్ అది ఉన్నదానికంటే స్లో అవుతుంది, రైట్? సో ఈ ఇంటర్ప్రిటేషన్ వాల్యూస్ అనేవి ఈ రకంగా మనము ఇంటర్ప్రిట్ చేస్తాము. అండ్ దట్స్ హౌ యూ గెట్ టు నో అబౌట్ ద బిజినెస్ యాక్టివిటీ. నౌ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పిఎంఐ సార్? ఈ సిగ్నిఫికెన్స్ ఏంటి అని చెప్పంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యాక్చువల్ నెంబర్స్ వచ్చే ముందు మనకి యాక్చువల్ నెంబర్స్లో యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అని మనకు ఇండెక్స్ ఉందండి. దాని మెయిన్ ఆబ్జెక్టివ్ ఆర్ ఏంటి అని చెప్పంటే మనకి ఆల్రెడీ అయిపోయిన వాల్యూ ఇవ్వడం, అంటే బిజినెస్ యాక్టివిటీ వచ్చిన దానికి మనకి అవుట్పుట్ ఆల్రెడీ ఇవ్వడం. బట్ దిస్ విల్ యాక్చువల్లీ వర్క్ యాజ్ ఎ ఎర్లీ ఇండికేటర్, అంటే యాక్చువల్ వాల్యూస్ కంటే ముందే మనకు వచ్చేటట్టు, అండ్ దాన్ని బట్టి జీడిపి గ్రోత్ ఎంత ఉంటుందని చెప్పి మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. సెకండ్లీ ఇట్ ఈస్ ద లీడింగ్ ఇండికేటర్. సో మనకి ఏంటి, ఇది నెలకి ముందు స్టార్ట్ అవుతుంది, అంటే నెలకి ముందు రిలీజ్ అవుతుంది కాబట్టి మనకి ముందుగానే తెలియడానికి కాబట్టి ఇది లీడింగ్ ఇండికేటర్ అని చెప్పి మనం అంటూ ఉంటాం. థర్డ్, దీన్ని బేస్ చేసుకొని మన గవర్నమెంట్ కానీ ఆర్బీఐ కానీ దానికి తగ్గట్టుగా పాలసీస్ అనేవి రిలీజ్ చేయొచ్చు, ఆ పాలసీస్ అనేవి ఫ్రేమ్ చేయడానికి ఈ ఇండెక్స్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. దెన్ ఇన్వెస్టర్స్కి ఇది ఏ రకంగా, ఇప్పుడు ఈ ఇన్వెస్టర్స్ అనే దీన్ని బట్టి ఎనలిస్ట్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఈ వాల్యూస్ అన్నిటిని చూసి దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలి, పెంచాలా తగ్గించాలా, ఎక్కడ చేయాలి అనేది వీళ్ళు తెలుసుకుంటారు. అండ్ లాస్ట్లో ఇట్ విల్ ఈవెన్ సర్వ్ యాజ్ ఎ జాబ్ క్రియేషన్ సిగ్నల్. ఏ రకంగా, ఇప్పుడు బిజినెస్ యాక్టివిటీ పెరుగుతుంది అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు కొత్త వర్కర్స్ని హైర్ చేసుకోవాలి. అదే బిజినెస్ యాక్టివిటీ తగ్గితే వాళ్ళు ఉన్న వాళ్ళని తీసేయాల్సి వస్తుంది. ఎందుకు అని చెప్పంటే ద కంపెనీ హ్యాస్ టు రెడ్యూస్ ద కాస్ట్, అంతే కదా, కంపెనీ హ్యాస్ టు రెడ్యూస్ ద ఆపరేటింగ్ కాస్ట్. అందుకని మనం దీంట్లో వేరియబుల్స్లో కూడా మనం ఎంప్లాయ్మెంట్ అనే ఒక ఆస్పెక్ట్ కూడా మనం చూసాము. సో దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్, మనకి ఈ రకంగా ఈ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ యూ నీడ్ టు నో అబౌట్ ద పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ విత్ రెస్పెక్ట్ టు ద ప్రిలిమ్స్ ఎగ్జామ్. అండ్ ఆల్సో మెయిన్స్ పరంగా కొన్ని ఏమైనా చిన్న క్వశ్చన్ అడిగితే దాని పరంగా మన సిగ్నిఫికెన్స్ కూడా చూసాము. సో బై ద ఎండ్ ఆఫ్ ద వీడియో, యాజ్ ఐ సెడ్, this is the question which has been displayed. With reference to the PMI, consider the following statements. PMI is an indicator of business activity in both manufacturing and services sectors. A value of PMI below 50 indicates contraction in business activity. And India, the PMI data is released by Reserve Bank of India. So, these statements lo correct answer ento kinda comments lo mention cheyandi. So, we'll be back again with another video tomorrow. Thank you.